కాన్ఫిడెంట్ గా చూపించుకున్నాడు. ఇద్దరు హీరోయిన్ల స్టోరీకి కరెక్ట్ అంటారు కదా. ఓకే వర్క్. సో ఏ విధంగా మూవీ బాగానే ఉంది. సో ఇద్దరు హీరోయిన్స్ ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఎక్కువ ఎవరికి స్క్రీన్ టైం అంటే ఇద్దరికి సేమ్ ఇచ్చారు. అంటే ఒకరికి నెగిటివ్ రోల్ ఇచ్చారు, ఒకరికి పాజిటివ్ రోల్ ఇచ్చారు. సినిమాలో హైలైట్స్ అని ఏమనిపించారు? ట్విస్ట్ బాగున్నాయి. ట్విస్ట్ చూస్తే కామెడీస్ బాగానే ఉన్నాయి. సాంగ్స్ ఓకే అన్న. నేను ఇంటర్వ్యూలేనా ఓకే కారణం అనమాట. అంత సౌండ్ వచ్చేలా చేస్తాడు. అవసరమైతే ఆ సౌండ్ ఇరిటేషన్ చేస్తాడు మనకి. సో ఆ ఇరిటేషన్ ఏముండదు కాక మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా హోప్స్ రాదు, జస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే వైవే ఆర్షి ఉన్నాడు కాబట్టి. సో ఫస్ట్ హాఫ్ ఓకే కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటూ వెళ్ళారనుకో సెకండ్ హాఫ్ లో రచ్చ అనమాట. మెకానిక్ చేసే రచ్చ ఎంత బాగుంటుంది అంటే మనం బండ్లు చూసి కార్లు చూసి ఎగిరేసి జంపింగ్ చేసుకుంటూ పోతుంటే మన స్పీడ్ బ్రేకర్లు వచ్చిన, హైవేలు వచ్చిన, రింగ్ రోడ్లు వచ్చిన, కట్టింగ్లు వచ్చిన, సర్కిల్స్ వచ్చిన. సెకండ్ హాఫ్ బాగా ఉన్నది. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, నవ్వుకుంటాం అనమాట, అంతే సంగతులు. సెకండ్ హాఫ్ వరకు ఓకే. ఫస్ట్ హాఫ్ ఓకే తోటి సెకండ్ హాఫ్ లో వచ్చే థ్రిల్స్, ఎంటర్టైన్మెంట్స్, మన బీజిఎం కానీ వచ్చే ఏమంటే మలుపులు అంటాం. మలుపులు అయితే టిస్టు మస్తు అనిపించేస్తుంది నిజంగా. హైదరాబాద్ రోడ్ల మీద బైకులు తిరిగే సౌండ్ కానీ, కార్లు తిరిగే సౌండ్ కానీ, మెకానిక్ మీకు పీక కోస్తాను నాదో ఒక డైలాగ్ చెప్తారు. అంత కోపం వచ్చింది నాకైతే నిజంగా. మళ్ళీ నా తల్లిదండ్రులకు సునీల్ గారు అమ్మ పుష్ప లాంటి లుక్ పడది. ఎంత భారీ విలనిజం చూపిస్తాడు అనుకున్నా. ఆయన ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సునీల్ గారి ట్విస్ట్ కూడా నవ్వేసుకుంటాము. చాలా బాగా అనిపిస్తుంది. సాంగ్స్ ఓకే, సినిమాలు చూస్తున్నంత వరకు హ్యాపీగా ఉంటుంది. కామెడీ బీజిఎం, ఇంటర్వ్యూ తర్వాత వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ సినిమాకి నిలబెడతాయి ఖచ్చితంగా. అలాగే రీప్లేస్ ఇస్తా. సినిమా బాగానే ఉంది, చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవద్దు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం రావాలి. ఎంటర్టైన్మెంట్ అవుతాం. వైవే ఆర్షి ఉన్నాడు కాబట్టి విత్ మన విశ్వసేతో చేసే కొన్ని డైలాగ్స్, వేరే వాళ్ళతో చేసే డైలాగ్స్ చాలా బాగా అనిపిస్తాయి, నవ్వుకుంటాము. సెకండ్ హాఫ్ మాత్రము మంచి ఎమోషన్ ఉన్నది, సెంటిమెంట్ ఉన్నది, అలాగే మంచి మెసేజ్ ఉన్నది. మెసేజ్ కోసం ఖచ్చితంగా సినిమా చూడాలి. ఒకటి చెప్తున్నా నేను, మా నాన్నగారు అయితే లేరు, ఇప్పుడు మా అమ్మ ఒకటి అక్క చెల్లెలకు, మా ఫ్యామిలీకి అందరూ చెప్తున్నా, నేను సచ్చినా సరే నా పేరు మీద ఇన్సూరెన్స్ ఉన్నాయి, అయినా సరే వాటి కోసం మీరు ఆశపడద్దు. నేను అప్పుడు క్లెయిమ్ చేసుకొని వెళ్తాను, సచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొని వెళ్తాను. ఎవరైనా మీకు ఫోన్ చేసి నీ కొడుకు చచ్చాడు, నీ పేరు నీ కొడుకు మీద ఇన్ని కోట్లు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి, మీరు ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే మాత్రం 80% తీసుకో. అఫ్కోర్స్ నా డ్రైవింగ్ లైసెన్స్, నా వేరే లైసెన్స్ పేర్ల మీద కాకాడ ఏ కాడికి అవన్నీ ఏ పట్టుకోవద్దు. రియల్ గా చెప్తున్నా, సినిమా కోసం సినిమా చూడండి, బాగా ఉండి. ఇన్సూరెన్స్ ఏజెంట్లు కానీ ఎవరు ఫోన్ చేసినా కానీ వాటి కోసం ఆశపడదు. చచ్చిన పోతే పోయినా అనుకోండి, లేదంటే మీరు బతికి సంపాదించుకునేది కూడా సర్వనాశనం అయిపోతుంది. అటువంటి మెసేజ్ ఉన్నది. ఖచ్చితంగా సినిమా చూడండి. సెకండ్ హాఫ్ తర్వాత మీకు రచ్చ అవుతుంది.